తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు, ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో బోనాలు, అలాగే ఇంకా రకరకాల పూజా విధానాల్ని మనం సంప్రదాయాల్ని బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియజేయండి. తప్పకుండా అన్న. ముందు మనం అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విలయతాండవం చేస్తుంది మన మీద. అవునమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం. మన గాల్లో విమానం కింద పడిపోయింది, నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కార్మికులందరూ కాలిపోయి ఇబ్బంది పడి అసలు చనిపోయారు. చాలా జరిగాయి. ఏది ఎప్పుడు మనం బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సిన పనులు, కొన్ని మానవతా ధర్మాలు అంటారు. అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా. తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా, తోటి వాళ్ళతో గొడవ పడకుండా, ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి. అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకి అదే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి ఫోన్లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేసుకో, వాళ్ళు డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంటారు ఈ ప్రాంత ఆచారం ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. బోనాల జాతర. ఈ బోనాల జాతర ఏదైతే చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు, అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం, అమ్మ ఉంటే అమ్మని, భార్య ఉంటే భార్యని, ఇలా ఎదురు రమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి మమ్మల్ని దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. వారాహంవారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి విశ్వవసునామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతి క్షణము. ఎందుకంటే ఊహకు అందని వార్తలు ఇవి. ఖచ్చితంగా గోచారీత్యా గ్రహాలు బాలేవు కనుకే జరుగుతున్నాయి ఇవన్నీ. 100% అవే జరుగుతున్నాయి. గ్రహస్థితి బాలేదు, అందువల్ల జరుగుతున్నాయి. అయితే దీంట్లో ఎవరెవరు జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు, బాలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు, కాస్త మంది ఇలాగా ప్రాణాలు కోల్పోయే అవకాశం, ప్రభావం కనిపిస్తుంది. అందుకని అంటే మన చేతిలో ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము, సూర్య నమస్కారం చేసుకోవడం, ఇంట్లో కాస్త దీపారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము, ఇంట్లో ప్రశాంత వాతావరణానికి పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము. ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకునాలు చూసుకొని వెళ్ళడము, ఇది చాలా చాలా ముఖ్యం అందరికీ. ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు, మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది. సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ఏది ఎక్కడ ఎలా అంటే చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు, నరికేసి పడేస్తున్నారు, పర్లేదని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆవిడ నమస్కారం ఓకే అని చెప్తుంది. అది లేకుండా అడ్డంగా మా పొలంలో వచ్చింది, లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు. వాటికి అంటే ప్రాణం ఉంటుంది, మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి. ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పువ్వు కాస్తుంది. ఏంటమ్మా పువ్వులు రావట్లేదు, రోజు నీళ్ళు పోస్తున్నాను, సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొనాలని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు. నిజంగా చెప్తుంటారు. మనం మొక్కలు వింటాయా మనం మాట్లాడి? ఖచ్చితంగా వింటాయి. అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి. ప్లాస్టిక్ వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి కూడా మనం చల్లగా చూసి కాపాడుతుంది మనని. అది లేకపోతే ఎప్పుడు ఏ ప్రళయం అవుతుందో తెలియదు ఎవరికి. అమ్మ, మకర రాశి వాళ్ళకి జూలై మాసం ఎలా ఉండబోతోంది? మకర రాశి జూలై మాస ఫలితాలు తెలియజేయండి. తప్పకుండా. మకర రాశి వాళ్ళకి ఈ మాసం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్ని విధాల వీళ్ళకి ఈ మాసంలో ప్రారంభం అవుతాయి. అంటే చాలామంది వ్యాపారాల్లో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ మాసం నుంచి వాళ్ళకి అది ముందుకెళ్ళే కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో గోచారీత్యా వీళ్ళకుండే గ్రహ సంచారం ఏంటంటే 3వ స్థానంలో రాహు ఉండడం వల్ల
కాస్త మొండితనం, మొండి ధైర్యం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. చేయాలనే సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. చేసి తీరాలని చెప్పేసి. జనరల్‌గా రాహు కనిపిస్తే, రాహు ఉంటే, రాహు చూస్తున్న రాశిని బద్ధకం వస్తుంది ఎక్కువగా. అవును. కానీ ఇక్కడ వీళ్ళకి ద్వితీయంలో రాహు, కుంభరాశిలో రాహు వీళ్ళకి. దానివల్ల ఏంటంటే పట్టుదల ఎక్కువగా పెరుగుతుంది. మీరు చేయలేరు అనే పనులన్నీ మేము చేయగలం అని మేము చేసి నిరూపిస్తాము అనే తత్వం కనిపిస్తుంది. ఇదొకటి. తర్వాత కుజకేతువులు బాగా మొండితనాన్ని ఇంకొంచెం గట్టిగా ఆ పని అయ్యేటట్టు కూర్చోబెడుతుంది. అంటే ఒక భీష్మించుకుంటే వీళ్ళు ఏ పనైనా అంటే సంకల్పించుకుంటే ఆ పని సాధిస్తారు ఈ మాసంలో. సంకల్పించుకోలేకపోతే చేయలేరు. అంటే చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటేనే ఈ పని అవుతుంది. ఎందుకంటే పాపగ్రహాలు ఎప్పుడు కొన్నా పాప ఫలితాలే కానీ శుభ ఫలితాలు ఇవ్వవు. సో పాప ఫలితాలు నుంచి మనం శుభ ఫలితాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన సంకల్ప బలం గట్టిగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చేయగలము, మేము చేస్తాము అని నిర్ణయించుకొని సూర్యోదయం పూర్వమైన నిద్ర లేచి సూర్య నమస్కారం చేసుకొని సూర్యారాధన చేసి పని ప్రారంభం చేస్తే పనులు అవుతాయి. లేదు అంటే వీళ్ళకి రాత్రి అంతా పని చేయాలనిపిస్తుంది, పగలంతా నిద్రపోవాలనిపిస్తుంది. సో రాత్రులు ఎప్పుడైతే పని చేస్తున్నామో అవి మనకి మిశ్రమ ఫలితాలు, పగలు ఎప్పుడైతే లేచి ఎర్లీ అవర్స్లో లేచి పని చేస్తున్నామో అది మనకి శుభ ఫలితాలు. ఇది వీళ్ళకి గుర్తు ఈ మాసంలో. వీళ్ళు ప్రతి ఒక్క పని ఎర్లీ మార్నింగ్ లేచి చేశారా ఆ పని అయిపోతుంది ఆ మాసంలో. అది వ్యాపార విషయం అవ్వచ్చు, ఉద్యోగం విషయం అవ్వచ్చు, వివాహ విషయం అవ్వచ్చు, ఇంకా వేరే ఏ విషయం అయినా కావచ్చు, ఇతర విషయాలు ఏవైనా కావచ్చు. ఏ విషయానికి సంబంధించిన సరే నిర్ణయాలు పొద్దున్నే లేవాలి, పొద్దున్నే ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైతే పగల ఆచరణలో పెట్టి పనులకు ముందుకు వెళ్తారో ఆ పనులన్నీ అయిపోయినట్టే. ఎప్పుడైతే రాత్రులు ఆచరణలో పెడతారో అవన్నీ కాస్త మందంగా అంటే స్లోగా నిదానంగా పడిపోతాయి. మకర రాశి వాళ్ళకి వచ్చే ఫలితాలు అన్నిటికంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోవడం చాలా అవసరం ఈ మాసంలో. ఇంతకుముందు విన్నారో తెలియదు కానీ ఈ మాసంలో వింటే వీళ్ళకి మంచి అవకాశం. అంటే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాట వీళ్ళకి ఉపయోగపడుతుంది. అది వ్యాపార విషయం అవ్వచ్చు, ఇంకా వేరే ఇతర విషయాల్లో కూడా కావచ్చు. ఏ విషయమైనా వాళ్ళ సలహాలు చాలా చాలా ముఖ్యం వీళ్ళకి ఈ మాసంలో. అమ్మ, మకర రాశి వాళ్ళు ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలి? అసలు మామూలుగా వీళ్ళకి ఉండే కొంచెం బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకం ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఈ మాసంలో. అది లేకుండా ఉండాలి అంటే నిత్యము ఎర్లీ అవర్స్ లేవడం అలవాటు చేసుకోవాలి. తెల్లవారుజాము 3-3:30 లేవడం, ఎర్లీగా నిద్రపోవడం. దీనివల్ల ఏంటంటే అనారోగ్య సమస్య అనేది రాకుండా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడి సంపాదించి సాధిద్దాం అనుకుంటారో ఈ మూమెంట్లో వీళ్ళకి ఏదో ఒక సంబంధించిన రోగ సంబంధం అంటే ఏంటంటే కంటికి కానీ వెన్నుకు సంబంధించింది కానీ గర్భం సంబంధించి అంటే కడుపులో కానీ ఒక రకమైన రోగం వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో ప్రారంభం అవుతుంది. అది ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు. అవకాశం ఎందుకు ఉంది అంటే తృతీయ స్థానంలో శనేశ్వరుడు, ద్వితీయ స్థానంలో రాహువు, తర్వాత సింహరాశిలో కేతువు, కుజుడు, కర్కాటక రాశిలో బుధుడు, ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఒకటంటూ వ్యాధి అంటే వస్తే అది పోతుంది తొందరగా. సో అలాంటివి ఏవి రాకుండా ఉండడానికి మనం పొద్దున్నే ఎర్లీ అవర్స్ సూర్య ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యానికి ఆయనే ప్రధాన కారకుడు కనుక పొద్దున్నే లేవడం, ఎర్లీగా పడుకోవడం, వీళ్ళు 2 కంపల్సరీ చేయాలి. మకర రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్తే, శ్రీమాత్రే నమః. చూసారు కదండి జూలై మాసానికి సంబంధించిన మకర రాశి యొక్క ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.